ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని చారిత్రాత్మక రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం దగ్గర వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. సాయుధ పోరాట అమరవీరుల స్తూపం వద్ద ఈరోజు గద్దర్ మొదటి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్న ప్రజా సంఘాల జేఏసీ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏం సార్ ఈరోజు కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? ఈరోజు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు చనిపోయినటువంటి రోజు, వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ హుస్నాబాద్లో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వారితో పాటు జహీబుద్దీన్ అలీ ఖాన్ వారు కూడా అదే రోజు చనిపోయారు. వారు గద్దర్కు చాలా సన్నిహితుడు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త, వారి జయంతి. ఈ 3 కార్యక్రమాలు కూడా అనుకోకుండా ఈరోజే కలిసి వచ్చింది. కాబట్టి ఇక్కడ హుస్నాబాద్లో నిర్వహించాలని తలపెట్టినప్పుడు హుస్నాబాద్కు ఒక ఐకాన్గా నిలబడ్డటువంటి, ఒక ఆసియాలోనే చాలా పెద్ద స్తూపంగా పేరొందినటువంటి ఈ స్తూపం రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం. ఈ స్తూపం 88 ఫీట్ల ఎత్తున్నటువంటి స్తూపం. సరే, దానికి కొన్ని కారణాల వల్ల వాళ్ళు పేల్చేయడం జరిగింది మధ్యలో. దాన్ని ఇదంతా కూడా మొత్తం చెట్లతో 34 సంవత్సరాల క్రితం కూలిపోయినటువంటి స్తూపంలో దీని చుట్టుపక్కల ఎవరు ఏం చేయకపోవడం వల్ల చెట్లు, చెత్త ఇదంతా ఉండే, దాన్ని అంతా నిన్నట్టుండి శుభ్రం చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం ఒక సందర్భోచితం అనిపించింది. ఎందుకంటే దీని ప్రారంభ ఉత్సవానికి గద్దర్ గారు స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా ఒక 3-4 గంటలు తన గలంతో ప్రజలను, లక్షలాది మందిని ఇక్కడ ఆకట్టుకోవడం జరిగింది. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించాలనేది మా ఉద్దేశంతో ఇవాళ ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ స్తూపం ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ స్తూపం చరిత్ర 1990లో ఈ స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ, దాని నాయకుడు సందా రాజమౌళి అలియాస్ ప్రసాద్ నాయకత్వంలో ఈ స్తూపాన్ని నిర్మాణం చేసి 90లో ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దానికి వరవరరావు గారు, గద్దర్ గారు వీళ్ళంతా హాజరైనరు. ఆ స్తూపాన్ని ఆవిష్కరించింది ఇందుర్తి వాస్తవ్యుడు పులిరాములు వాళ్ళ తండ్రి పులి మల్లయ్య గారు వారి చేత ఆవిష్కరణ చేసి అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని అప్పుడు నిర్వహించుకోవడం జరిగింది. ఇది దురదృష్టవశాత్తు స్తూపం చాలా అద్భుతంగా ఈ హుస్నాబాద్కు ఒక ఐకాన్గా, ఒక తలమానికంగా 88 ఫీట్ల ఎత్తులో ఈ స్తూపము నిర్మాణం అనేది ఉండే. ఆ అందరి పేర్లతోటి ఇక్కడ ఆ శిలాఫలకం మీద పేర్లన్నీ కూడా రాసి దాన్ని అప్పుడు ఆవిష్కరించుకోవడం జరిగింది. అది పరిస్థితులు ప్రభావము ఏదో రకంగా మొత్తం మీద అది కూలిపోవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలోనైనా, మా మంత్రి గారి ఆధ్వర్యంలోనైనా ఈ స్తూపం పునర్నిర్మాణం కావాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. ఇది ఆసియా ఖండంలోనే రెండవది. 88 ఫీట్లు ఈ స్తూపం ఎత్తు. ఫస్ట్ చైనాలో ఉన్నది, ఆ తర్వాత మా హుస్నాబాద్లోనే ఉన్నది. ఈ స్తూపాన్ని ఏం లేదు, ఇది గ్రీన్ టైగరు, క్రాంతిసేన, నల్ల కోబ్రాలు అనే పేర్లతోటి దీన్ని కూలగొట్టిళ్ళు. ఆ కూలిన దాన్ని ఇప్పటి వరకు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు స్తూపం ఎక్కడ అంటే నేను స్తూపం దగ్గర ఉన్నాను ఒక నిక్నేమ్గా దీన్ని వాడుకున్నారు. కాబట్టి ఆ ప్రజల స్వప్నాన్ని మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసి చేయాలని మేము మా మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మేము ఇవాళ ఆయనకు వినతి పత్రము సమర్పిస్తాము. దీనికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల, మతం భేదాలు లేకుండా ఈ స్తూపానికి అందరూ సహకరిస్తారు. మళ్ళీ యథావిధిగా నిర్మాణం చేయాలని వారిని కోరుకుంటాము.
గద్దర్ వర్ధంతి సందర్భంగా మొదటి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్లోని చారిత్రాత్మకమైనటువంటి అమరవీరుల స్తూపం వద్ద ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అయితే మెదక్ జిల్లాలో తూప్రాన్ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ గద్దర్ జన్మించిన ప్రాంతంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా గద్దర్ ప్రథమ వర్ధంతి వేడుకలు జరుగుతాయి. దాంట్లోనే ప్రత్యేకంగా హుస్నాబాద్లో అయితే అమరవీరుల స్తూపం వద్ద చారిత్రాత్మక అమరవీరుల ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్దైనటువంటి అమరవీరుల స్తూపం వద్ద ఏదైతే గద్దర్ మొదటి వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటున్నారు. దాంతోపాటు ఆ జిల్లాలోని ముఖ్య నేతలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కావచ్చు, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా గద్దర్ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణుస్ హుస్నాబాద్ నుండి.